హాయ్ ఫ్రెండ్స్, రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని లాస్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రాత్రి ఆనంద్ దిండు గుండెలకు హత్తుకొని ఏడుస్తూ, వాడిని ఒకసారి చూడాలి, నా దగ్గర బాగా మాలిమి, ప్రియ నా గొంతు వినపడితేనే ఫోన్ పెట్టేస్తోంది, నేను ఎలాగైనా వెళ్ళాలి అంటూ కలవరించాడు. మర్నాడు అత్తయ్య ప్రొద్దుటే లేచి స్నానం చేసి తయారైంది. మావయ్య కూడా హడావిడి పడుతూ కరీంని కారు తీయమన్నాడు. నేను నా పనులు చూసుకుంటూ అంతా గమనిస్తున్నాను. ఎవరో ఒక ఆయన నామాలు పెట్టుకుని ఫైళ్లతో వచ్చాడు. మావయ్య నా దగ్గర ఒక ఫైల్తో వచ్చి, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా సుమతి అన్నాడు. అప్పుడే అమ్మవారికి హారతి ఇస్తున్నాను. ఒక చేత్తో హారతి పళ్ళెం పట్టుకుని బయటకొచ్చి, ఎందుకు మావయ్య అన్నాను. మావయ్య గబగబా హారతి అద్దుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు మావయ్య నా సంతకం మళ్ళీ అడిగాను. ముందు అది పూజ గదిలో పెట్టేసిరా అన్నాడు. నేను వెళ్ళి హారతి పళ్ళెం పెట్టేసి అమ్మవారి పాదాల దగ్గర పడ్డ మందార పువ్వు ఒకటి తీసి తలలో పెట్టుకుని బయటికి వచ్చాను. ఇదిగో చూడు తల్లి, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం బిజినెస్లో అన్నీ నష్టాలే, అందుకే షేర్లు అవి అమ్మేయాలనుకుంటున్నాం. కొత్త దాంట్లో మీ మావయ్య పార్ట్నర్షిప్ తీసుకోవాలనుకుంటే మనం ఏదైనా షూరిటీ చూపెట్టాలి. ఈ ఇల్లు మన శరీరాలు తప్ప ఏమున్నాయి, అందుకే ఆ కాగితాల మీద ఇంటి కోడలిగా నీ సంతకం అవసరమైంది. అత్తయ్య దెప్పుతూనే విశదీకరించింది. ఎవరి పాదాల వల్ల నష్టాలు రావత్తయ్యా, ఎవరి చేతల వల్ల వాళ్ళు అనుభవించాలి అంటూ మావయ్య చేతిలో నుంచి పెన్ అందుకొని గబగబా సంతకాలు పెట్టాను. వచ్చే వారం మనం శ్రీశైలం వెళ్తున్నాం. ఆనంద్కి కాస్త మెరుగైతే వస్తామని మొక్కుకున్నాను. మళ్ళీ అప్పుడు కుదరదు గెదరదు అనకు. ఎంతైనా నువ్వు వాడి భార్యవి, ఈ ఇంటి కోడలివి. ఒక మాట అనుకోవడం కలిసిపోవడం ప్రతి కుటుంబంలో ఉన్నదే, కాస్త మెత్తగా అంది. ఆ మార్పు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆనంద్ని నన్ను వదిలి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆనంద్కి ఒళ్ళు కాలిపోతోంది. స్పృహలో లేనట్టుగా రాహుల్ పేరే కలవరిస్తున్నాడు. అప్పుడప్పుడు తడిబట్ట నుదుటి మీద వేస్తున్నాను. ఫోన్ రింగ్ అయింది. ఎవరూ లేరు తీయటానికి. నేనే వెళ్ళి తీశాను. హలో అనగానే, నేను పాదసారథినమ్మా, ఇన్సూరెన్స్ కంపెనీ నుండి, ఇంకా బయలుదేరలేదా ఏమిటి అని వినిపించింది. హలో, నేను పరందాం గారి కోడల్ని, అత్తయ్య మామయ్య ఇంట్లో లేరు అన్నాను. ఓ మీరా, ఓకే ఓకే అని ఆయన ఫోన్ పెట్టేశాడు. నాకు చాలా రోజులకి అహల్యకి ఫోన్ చేయాలనిపించింది. ఎవరు? సుమత? చాలా ఆశ్చర్యంగా ఉందే నవ్వుతూ అంది అహల్య. మీ విశేషాలు ఏమిటి అడిగాను. ఏమున్నాయి, పిన్నితకి నా మీద చాలా కోపంగా ఉంది. ఏమైనా డాడీని ఈ వయసులో ఇలా ఒంటరిగా వదిలేయాల్సింది కాదు అని నాకు ఫోన్ చేసింది. నీతో టెక్సాస్కి తీసుకెళ్ళమ్మా అని నేను సలహా ఇచ్చాను అంది. పిల్లలకి తండ్రి మీద మమకారం సహజం. కష్టం నష్టం అతని వల్ల అనుభవించిన తల్లికి తెలుస్తుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాను. ఇప్పటి వరకు చాలా బాగుంది. ఎవరూ లేని నాలాంటి అనాథలు 2 చేరారు, లక్ష్మమ్మ దుర్గా అని. వాళ్ళు నన్ను కాలు కింద పెట్టనివ్వడం లేదు. ముసలి ఒగ్గుగా మారిన దాసమ్మ గారిని నా దగ్గరకు తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఆవిడికి 86 ఏళ్ళు అయినా కళ్ళు కనిపిస్తాయి, ముఖ్యంగా చెవులు వినిపిస్తాయి. నిధి చాలా సుఖమా పాడు తల్లి అని అంటూ ఉంటుంది. ఎవరికి ఏం చేయలేకపోయాను అనే దిగులు చాలా వరకు తగ్గింది. ఆవిడికి సేవ చేసుకుంటుంటే ఆత్మకైన గాయాలకు మందు పోసుకున్నట్లుగా అనిపిస్తోంది. చాలా మంచి పని చేశారు, ఒకసారి వచ్చి చూస్తాను మరి అని ఆగిపోయాను. ఆగిపోయావేం చెప్పు సుమతి. ప్రదీప్ ఎలా ఉన్నాడనేగా. ఆయన చాలా బాగుంటాడు, అందులో నాకు సందేహమేమీ లేదు నవ్వుతూ అన్నాను. కానీ ఇదివరకట్లా ఉత్సాహంగా లేడు సుమతి. నీ గురించి చాలా దిగులుగా ఉన్నాడు. పాముల పుట్టలో చేయి పెట్టి దేనికోసం వెతుకుతుంది, ఏ నిధి దొరుకుతుందని ఆశపడుతోంది. ప్రాణానికి తెగించి ఈవిడ పాతివ్రత్యం నిరూపించుకోవాలనా అంటూ చిరాకు పడుతున్నాడు. ఈ మనసులో ఏముందో మరి ఆ జగన్మాతకే తెలుసు. చివరి మాట కాస్త నిష్ఠూరంగా అంది. నా మనసులో మొత్తంగా ఆక్రమించుకుని ప్రదీపే ఉన్నాడు. కానీ నేను ఈ వివాహ బంధంలో బందీని. ఈ బంధాన్ని విడదీసుకుని వస్తే అతను నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడని తెలుసు, కానీ పెళ్లి చేసుకోడు. అతని జీవన శైలిలో మార్పు ఇష్టపడడు. ఇప్పుడిలా అతన్ని అనునిత్యం స్మరిస్తూ అతని తలుపులు ఇచ్చే స్ఫూర్తితో బ్రతుకుతున్న నేను అప్పుడు నిత్యం అతనితో పేచీ పడుతూ ఘర్షణ పడుతూ ఊహించుకోలేకపోతున్నాను. ఈ జన్మకింతేనక్క, వదిలే. గొంతు జీరబోయింది. బలవంతంగా ఏడుపు నిగ్రహించుకుంటూ అన్నాను. నీ ఆంతర్యం ఏమిటో నేను దీపుతో మాట్లాడతాను. వద్దక్క, ఒక మనిషి మనని ఇష్టపడుతున్నాడు కదా అని కండిషన్లు పెట్టి వాటికి ఒప్పుకుంటేనే అతని మాట వింటాననడం అతని వ్యక్తిత్వాన్ని కించపరచడమే అవుతుంది. అందులోనూ ఎంతో దృఢంగా నమ్మిన సిద్ధాంతాల పునాదుల మీద బలంగా కట్టిన అతని స్వప్న సౌధాన్ని ఈ సుమతి అనే అల్పజీవి కోసం కూర్చనక్కర్లేదు. అహల్య గట్టిగా నవ్వింది. వాళ్ల చరిత్రలన్నీ తాము ప్రేమించిన ఒక జీవి కోసం పడ్డ పాటలేనమ్మా. మనకి ఇష్టమైన మనసుకు నచ్చిన సహచరులను దూరం చేసుకుని కట్టుకునే తాజ్ మహల్ జీవానందం కోసమే కానీ మనకేం ఆనందం ఇవ్వవు.
నాలో ఏముందని అతనంత త్యాగం చేస్తాడు? నిరాశగా అన్నాను. నీలో ఏముందని ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తున్నాడు? నాలో అతని చుట్టూ తిరిగే సౌందర్యవతుల్లో ఉండే అందం సగం కూడా లేదు. సమానమైన తెలివితేటలు లేవు. ఎటువంటి కళ లేదు. మరి మరి జాలిపడ్డ నాలాంటి దౌర్భాగ్య జీవి మీద అతనికేముంటుంది? పిచ్చిదానా, ఒక మనిషి చేత ప్రేమించబడడానికి ఇవేం అక్కర్లేదు. ఆ వ్యక్తి సమక్షంలో మనకి లభించే శాంతి చాలు. పుట్టిన మరుక్షణం నుండి చచ్చే వరకు మానవుడు అన్వేషించేది దానికోసమే. శాంతి అంది. నేను కన్నీళ్లు తుడుచుకున్నాను. నా గుండెల్లో మండుతున్న బడబాగ్ని ఉపశమించి ఏనాటికైనా శాంతి కలుగుతుందా? శాంతి చిరునామా నాకు తెలుసు. అక్కడి వరకు వెళ్ళలేకపోతున్నాను. ఎన్నో అడ్డంకులు. నాకో బిడ్డ కావాలక్క, అది వివాహ బంధం లేకుండా ఎలా పొందగలను అంటుండగానే గదిలో నుంచి అమ్మా, అబ్బా, అయ్యో, ఎవరక్కడా? ఆనంద్ మూలుగులు వినిపిస్తున్నాయి. ఉంటానక్క, మళ్ళీ ఎప్పుడైనా చేస్తాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి ఆనంద్ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆనంద్ కింద పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రచెస్ కోసం తడుముకుంటున్నాడు. నేను వెళ్ళి అందించాను. అతను నా చెయ్యి పట్టుకుని, సుమతి, నేను ప్రియ దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్తావా ప్లీజ్? ఒక్కసారి ఆమెతో మాట్లాడాలి. రాహుల్ని దగ్గరికి తీసుకోవాలి, తీసుకెళ్తావా ఆర్తిగా అడిగాడు. అతనికి నాతో గట్టిగా 2 ఏళ్ల అనుబంధం కూడా లేదు. ప్రియంవదతో 12 ఏళ్ల సాహచర్యం. అతని మనసు ఆమె కోసం పరితపిస్తోంది. స్త్రీ అంటే ఏమిటో అతనికి తెలిసింది ఆమె వల్లనే. మరి అతన్ని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెడుతూ, జ్వరం తగ్గాలిగా, ముందు మందు తాగండి అన్నాను. తగ్గితే తీసుకెళ్తావా? మాట మీద నిలబడాలి మరి అంటూ గబగబా తాగేశాడు. అతని మనసంతా ప్రియంవద మీదే. అతని భవిష్యత్ అంతా రాహుల్తో ముడిపెట్టుకున్నదే. మరి నేనెందుకు? నా పాటలేమిటి ఆ ఇంట్లో? కోడలనే ఈ పోర్ట్ఫోలియో అలంకరణార్థం ఎంతకాలం కొనసాగాలి? ఏం చేస్తున్నావు సుమతి? అత్తయ్య పట్టుచీర కట్టుకుని వస్తూ అడిగింది. కూరలు తరుగుతున్నాను అత్తయ్య, జవాబిచ్చాను. ఆ పని అక్కడ వదిలే, మనం శ్రీశైలం వెళ్తున్నాం, పోయిన వారం చెప్పానుగా. చొరవగా నా చేతిలో నుంచి కూరల బుట్ట, చాకు తీసి పక్కన పెట్టేస్తూ అంది. ఆనంద్కి ఇంకా జ్వరం తగ్గలేదు అంటూ ఉండగానే, వాడు రాడు, కరీంని తోడుగా పెడతాను, మీ మావయ్య డ్రైవింగ్ చేస్తారులే అంది. అది కాదు సుమతి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను, ఇంకేం మాట్లాడుకు, వెళ్ళి తలారా స్నానం చేసి పట్టుచీర కట్టుకునిరా. నా అరవింకీలు పెట్టుకుంటావా? వయసు అయిపోయిందని అసలు నేను పెట్టుకోవడమే లేదు అంది. వద్దు, నాకు ఇలా సింపుల్గానే ఇష్టం అన్నాను. అబ్బా, నువ్విప్పుడు ఈ వేదవతి కోడలివి, హోదాకి తగ్గట్లు ఉండాలి, వడ్డానం కూడా పెట్టుకో అంది. ఎవరి కోడలనైనా ముందుగా నేనే, ఆ బరువులన్నీ నేను భరించలేను అన్నాను. రెడీ అయ్యారా? మావయ్య లోపల నుండి వస్తూ అడిగాడు. మీకు రెండోసారి కాఫీ ఇవ్వలేదు మావయ్య, నేను తీసుకొస్తాను, ఈలోగా మీరు బీపీ టాబ్లెట్లు వేసుకోండి అన్నాను. సుమతి, మావయ్య పిలిచాడు. ఏంటి మావయ్య అంటూ దగ్గరికి వెళ్ళాను. అబ్బా, ముందు దాన్ని తయారవనివ్వండి, ఇప్పుడేం మాట్లాడక్కర్లేదు, ఇవిగో మందులేసుకోండి. అత్తయ్య ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. నేను వెళ్ళి తయారయ్యాను. వెళ్లే ముందు ఆనంద్కి చెప్పడానికి అతని గదిలోకి వెళ్ళాను. ఆనంద్ చేతిలో ఫోన్ ఉంది, ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఎంతకాలంలో డబ్బు చేతికొస్తుంది? నాన్నగారు అన్నీ వివరంగా మాట్లాడారా? ఓహో, థ్యాంక్స్ అంటున్నాడు. నన్ను చూసి హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. మేము శ్రీశైలం వెళ్తున్నాం, అత్తయ్య మొక్కుకుందట అన్నాను. అతను అలాగే కన్నార్పకుండా నా వైపు చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక్కసారిగా ఈదురుగాలి మొదలైంది. కారు మబ్బులు కమ్మి పట్టపగలే చీకటి ఆవరించుకుంది. కరీం వచ్చి తలుపు అవతల నుండే చిన్నబాబు అని పిలిచాడు. లోపలికి రా కరీం అన్నాడు ఆనంద్. కార్ రిపేర్ కోసం షెడ్కి పంపించాను, రేపటికి గానీ రాదు. కరీం తల వంచుకునే చెప్పాడు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు ఆనంద్. బయట అత్తయ్య మావయ్య మీద అరుస్తోంది. ఇప్పుడు ఎలా వెళ్తాం? మీకు అసలు బుద్ధి లేదు, ప్లానింగ్ లేదు, అనుకున్నది అనుకున్నట్లుగా ఒక్కటి జరగనివ్వరు. కష్టాలన్నీ గట్టికి ఒడ్డున పడ్డాం అనుకున్నాను. చిచ్చి, ప్రైవేట్ ట్యాక్సీ కోసం ట్రై చేయండి. ఎలాగే, బయట వాతావరణం చూడు, తుఫాన్లా ఉంది, ఎలా డ్రైవ్ చేయమంటావు? అసలే ఘాట్ రోడ్డు అంటున్నాడు మావయ్య. అంతా నా కర్మ, నా తలరాత. ఆవిడ తల బాదుకొని ఏడుస్తోంది. అందులో అంతలా ఏడవలసింది ఏముందో నాకు అర్థం కాలేదు. వర్షం కుండపోతగా కురవనారంభించింది. జలప్రవాహంలో ఇంటి ముందర రోడ్డు మీద నీళ్లు నిలిచాయి. అందరూ మోకాళ్ల వరకు నీళ్లలో నానాపాట్లు పడుతూ వెళ్తున్నారు. పెద్ద పెద్ద ఉరుములు. నేను చూస్తుండగానే పెరట్లో అరటి చెట్లన్నీ పచ్చగా గెలలతో ఉన్నవి నేల కూలిపోయాయి. నాకెందుకో ఆ వాతావరణం భీతావాహంగా అనిపించింది. ఐగిరి నందిని నందిత మోహిని అంటూ స్తోత్రం చేస్తూ పూజ గదిలో కూర్చున్నాను. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే భక్తిగా పాడుతుండగా క్రచెస్ సౌండ్ వినిపించింది. నేను ప్రియ దగ్గరికి వెళ్తున్నాను, రాహుల్కి జ్వరం అంట, వాళ్ళ పనివాడు చెప్పాడు అన్నాడు. అతని మొహం ఉన్మాదంతో అదో రకంగా ఉంది.
ప్రియని చూడాలి, గట్టిగా కౌగులించుకోవాలి. ఆ బిచ్ ఇప్పుడు నాకు కాలిపోయిందని నన్ను కాదంటుందా? దాన్ని ఒక్కసారి బెడ్ మీదకు తోసి నేను ఇదివరకటి ఆనందే అని చూపిస్తా. దాన్ని అతని నోటి నుంచి వచ్చే బూతుల ప్రవాహం బయట వర్షం కన్నా ఎక్కువ అనిపించి గబగబా పూజగది తలుపులు వేసేసి బయటకు వచ్చాను. అత్తయ్య మావయ్య జయంతి వాళ్ళ ఇంటికి వెళుతున్నామని చెప్పి గంట అయింది. ఇంట్లో ఎవరూ లేరు. ముందు హార్లిక్స్ తాగు కల్పిస్తా, వంటగదికేసి నడుస్తూ అన్నాను. వద్దు, నేను వెళ్ళాలి, తలుపు వైపు వెళ్తూ అన్నాడు. సరే పద అన్నాను. అతను వెనక్కి తిరిగి నా వంక ఆశ్చర్యంగా చూశాడు. పద, తీసుకువెళ్తాను, అతని చేతిని పట్టుకుంటూ అన్నాను. నువ్వు నన్ను ఆశ్చర్యం పట్టలేనట్లు అడిగాడు. అవును పద, అతన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చాను. హోరును కురిసే వర్షంలో మా కోసమే అన్నట్లు ఆటో ఒకటి ఖాళీగా వెళ్తూ కనిపించింది. ఆపి మీటర్ మీద అయిన దానికి డబ్బులు ఇస్తానని బతిమలాడితే అతను నడపడానికి ఒప్పుకున్నాడు. ఆనంద్ని జాగ్రత్తగా ఎక్కించి నేను ఎక్కాను. ఆనంద్ ఏడుస్తూ ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆటో ప్రియం వద ఇల్లు సమీపించింది. ఆటో గేట్ బయట ఆపి చెంగు తల మీద నుండి కప్పుకొని గబగబా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తలుపు తీయి, మీ అమ్మగారు రమ్మన్నారు అన్నాను. ఏమనుకున్నాడో ఏమో, సరే అని గేట్ బార్లా తెరిచాడు. నేను ఆటో లోపలికి తీసుకురమ్మని సైగ చేసి లోపలికి నడిచాను. ముద్దగా తడిసిపోయాను. ఎవరు కావాలి అంటూ పని మనిషి వచ్చింది. నేను జాగ్రత్తగా ఆనంద్ని పట్టుకొని నడిపిస్తూ ప్రియం వదని పిల్లు అన్నాను. పని మనిషి ఆనంద్ని చూసి కంగారుగా లోపలకు పరిగెత్తింది. ప్రియం వద మెట్లు దిగుతూ ఎందుకొచ్చావు, ఎవరు రమ్మన్నారు నిన్ను అంటూ ఆనంద్ని చూసి అరిచింది. ఆమె వెనకాలే రాహుల్ రాబోయాడు. ఆయా, రాహుల్ని లోపలికి తీసుకెళ్ళు అంది. ప్రియా వద్దు, వాణ్ణి రాని ప్లీజ్. ఆనంద్ ముందుకెళ్లబోయాడు. ఆగు, వాణ్ణి నువ్వేం చూడనక్కర్లేదు కఠినంగా అంది. రాహుల్ని ఆయా లోపలికి తీసుకెళ్లిపోయింది. నేను వాళ్ళిద్దరూ పోట్లాడుకోవడం తమాషాగా చూస్తూ నిలబడ్డాను. ఆనంద్ ఆమెని నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. అంతలోనే ప్రాధేయపడుతున్నాడు. ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు సుమతి? నీ మొగ్గుని నీ ఇంట్లో ఉంచుకో, నా వైపు తిరిగి కోపంగా అంది. ఈ మాట మా పెళ్ళైన రోజు రాత్రి నువ్వు అనాల్సిన మాట ప్రియం వదా. ఇప్పుడు సమయం మించిపోయింది, చిన్నగా నవ్వి అన్నాను. చాలా తొందరపడి ఇతనితో సంబంధం పెట్టుకున్నాను. హీఈస్ నాట్ స్ట్రైట్, నోబడీ ఈజ్ ఫెయిర్ ఇన్ హిజ్ ఫ్యామిలీ. పొమ్మను, నా కళ్ళ ముందు ఇంకొక నిమిషం ఉన్నా నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. వెళతాను, నా కొడుకుని పిలు పంతంగా అన్నాడు. ప్రియం వద రెచ్చిపోయింది. ఎవర్రా నీ కొడుకు? వాడు రాహుల్ సన్వాల్ ఫ్యామిలీకి వారసుడు. ఈ వ్యాపారాలన్నీ చూసుకోవాల్సిన వంశోద్ధారకుడు. నీకు వాడికి ఏ సంబంధం లేదు. వాడు నా కొడుకని సన్వాల్కి, అదే నీ భర్తకు కూడా తెలుసు, ఆనంద్ రోషంగా అన్నాడు. తెలుసు, మాకు వారసుడు కావాలని తెలుసు. అయితే ఇప్పుడేంటంట? వ్యంగ్యంగా అంది. యూ బిచ్, మీ అవసరానికి వాడుకుని నన్ను తోటకూరలో పురుగును విదిలించినట్లు విదిలించేస్తారా? చూస్తాను, మీ అంతు చూస్తాను అన్నాడు. సుమతి, ఇతన్ని తీసుకెళ్తావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా అడిగింది. కుష్ఠరోగంతో ఉన్న భర్త వేసే దగ్గరికి వెళ్ళకపోతే చచ్చిపోతానంటే బుట్టలో పెట్టుకుని తల మీద మోసుకొచ్చిందే అలనాటి సుమతి. నేను అంతకన్నా దుర్భరమైన మానసిక రోగంతో ఉన్న నా మొగుణ్ణి ఆటోలో కుదేసి తీసుకొచ్చాను నీ దగ్గరికి. నేను పతివ్రతనే, ఇంకా నా బాధ్యత తీరిపోయింది. ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి అని గిరుక్కున తిరిగి బయటకు నడిచాను. నేను గేటు దాటుతుంటే వెనక నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. నా పెదవుల మీదకి ఎందుకో తెలియని నవ్వొకటి విరిసింది. నాకు సన్వాల్ కారు ఎదురొచ్చింది. నేను తల మీద నుండి కొంగు కప్పుకొని ఒళ్లంతా నీళ్లు కారుతుండగా కారుకు అడ్డుగా వెళ్ళాను. ఆయన కారు ఆపాడు. నేను విండో దగ్గరికి వెళ్ళి చెప్పాను, నమస్కారం, నేను ఆనంద్ చేత తాళి కట్టించుకున్న భార్యని. ఈ నాటకంలో నాదెంత ముఖ్య పాత్ర మీది అంతే. కానీ మీరు కర్మయోగిలా నిశ్చలంగా తెర వెనుక ఉండిపోయారు. తెర తొలగించి మిమ్మల్ని కదిలిస్తే మీరెన్ని కథలు చెప్పేవారో నాకు తెలీదు. కనీసం ఆఖరి ఘట్టంలోనైనా కలిశారు, సంతోషం. వెళ్ళి మీ ఆవిడ్ని, మీ వంశోద్ధారకుణ్ణి కాపాడుకోండి. ఆనంద్ ఉన్మాదంతో హత్యలు చేసినా చేయగలడు. ఆయన నా కళ్ళలోకి చూసి తల వంచుకున్నాడు. వస్తా అని వేగంగా కదిలాను. నా కోసం ఆటో డ్రైవర్ ఎదురు చూస్తున్నాడు. ఎక్కి కూర్చున్నాను. నాటకం అయిపోయి మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ తుడుచుకుంటుంటే నటీనటులకు ఇంతే రిలీఫ్గా ఉంటుందేమో అనిపించింది. వాన ఆగినా మేడ మీద నుండి నీళ్లు పడుతున్న చప్పుడు ఇంకా ఆగలేదు. ఇల్లంతా చీకటి. అత్తయ్య మావయ్య వచ్చినట్లు లేరు. తాళం తెరవగానే ఏదో వాసన. లైట్ స్విచ్ వేయబోతుంటే ఫోన్ రింగ్ అయింది. అయినా లైట్ వేద్దామని నడవబోతుంటే కాలికి సోఫా కొట్టుకుంది. ఫోన్ ఆగకుండా కొంపలు మునిగిపోతున్నాయి తీయి అన్నట్లు మోగుతూనే ఉంది. నేను తప్పదని వెళ్ళి లిఫ్ట్ చేశాను. హలో, సుమతేనా? ఎంతో ఆతృతగా మగ కంఠం. అవును, మీరెవరు? నేను వినోద్ని. నీతో అర్జెంటుగా మాట్లాడాలని గంట నుండి ట్రై చేస్తున్నాను. లేవని తెలిసినా రాగానే ఫోన్ లిఫ్ట్ చేయాలని ప్రతి 2 నిమిషాలకి రింగ్ చేస్తూనే ఉన్నాను. ఎంతో కంగారుగా చెప్తున్నాడు. అన్నయ్య, ఏమైంది? జయంతి బాబు క్షేమమేనా? నాకు ముక్కులు బద్దలయ్యేలా వాసన వస్తుంది.
ఒక్క నిమిషం వంటింట్లోంచి ఏదో వాసన చూసొస్తానన్నయ్య. ఆగమ్మా, అందుకే చేస్తున్నాను. గ్యాస్ లీక్ చేసి వచ్చారు. నువ్వు ఏ స్విచ్లు నొక్కకు, బయటికి వెళ్ళిపో. నేను గ్యాస్ ఎమర్జెన్సీ సర్వీస్కి ఫోన్ చేశాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు. నువ్వు అంటున్నది ఏంటో అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదా? శ్రీశైలం తీసుకెళ్లి లోయలోకి తోసేసి చిన్న యాక్సిడెంట్ చేసి కారుకి లోకాన్ని యాక్సిడెంట్ అని నమ్మిద్దామనుకున్నారట. పాచిక పారలేదు, అందుకే గ్యాస్ లీక్. అనంత్ కూడా అలాగే నీతో ప్రియతో పోట్లాట వేసుకోవడానికి వెళ్తానన్నాడట. ఇదంతా నిన్ను హత్య చేయడం కోసమే ప్లాన్. నేను ఇదంతా అనుకోకుండా జయంతితో ఫోన్లో చెప్తుంటే ఎక్స్టెన్షన్ నుండి విన్నాను. ఎందుకు? నన్ను చంపితే ఏమొస్తుంది? అపనమ్మకంగా అడిగాను. 50 లక్షలు వస్తుంది. మొన్న ఇన్సూరెన్స్ కాగితాల మీద సంతకాలు పెట్టించారుగా. టైం లేదు, బయటికి వెళ్ళిపో, నేను వస్తున్నాను. అన్నయ్య, ఒక్క మాట. తోడబుట్టకపోయినా సొంత అన్నయ్యలా ఆదుకున్నావు. ఇదంతా రేపు ఆనంద్తో నాకు విడాకులు ఇప్పించడానికి కోర్టులో చెప్పగలవా? తప్పకుండా. నేనే లాయర్ దగ్గరికి స్వయంగా తీసుకెళ్తాను. ముందు జాగ్రత్తగా బయటికి రా. నాకు కన్నీళ్లు వచ్చాయి. ఎంతో తీయగా ఉన్నాయవి. లోకంలో చాలామంది మంచివాళ్లున్నందుకు ఆనందం వల్ల. అహల్య, అనసూయ నాకు చెరోవైపు కూర్చొని ధైర్యం చెప్తున్నారు. వినోద్ పచార్లు చేస్తూ అన్నాడు. నలుగురు ఓ 14 ఏళ్లు జైల్లో ఉండిరాని, బయట ఉంటే మాత్రం వాళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం? మన లాయర్ గట్టివాడే. నాకు లాకప్లో ఉన్న అత్తయ్య, మావయ్య, ఆనంద్, జయంతిల మొహాలు గుర్తొచ్చాయి. నేను నెమ్మదిగా, అన్నయ్య, బాబు కోసమైనా జయంతిని విడిపించడానికి ట్రై చేద్దామన్నాను. అక్కర్లేదు. ఈ ప్లాన్లన్నీ చెప్పి తల్లిదండ్రుల్ని మిస్లీడ్ చేసింది అదే. నా బాబు మీద ఆమె నీడ పడకపోవడమే మంచిది. నేను చక్కగా పెంచుకోగలను, కోపంగా అన్నాడు. సాటి స్త్రీని నాశనం చేయడానికి ఎందుకంత పన్నాగం? తనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎంతటి మూర్ఖత్వం! అదిగో ప్రదీప్ వస్తున్నాడు, ఆనందంతో అరిచినట్లు అంది అహల్య. నేను ఆత్రంగా అటు చూశాను. అతను తలుపు దగ్గరే ఆగి నా వైపు నిశ్చలంగా చూశాడు. నాకు దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. ఆపుకోవాలని సృష్టికి విరుద్ధంగా ట్రై చేస్తున్నాను. భగవంతుడు కొన్ని విషయాలని స్త్రీ కోసం, కొన్ని పురుషుడి కోసం కేటాయించాడు. కొంచెం కష్టం వచ్చినా స్త్రీ ఏడ్చేస్తుంది. పురుషుడు దుఃఖించడం ప్రాణం పోవడంతో సమానంగా భావిస్తాడు. సిగ్గు అతనికి చాలా తక్కువ, స్త్రీకి చాలా ఎక్కువ. స్త్రీలా పురుషుడు ప్రవర్తించినా, పురుషుడిలా స్త్రీ ప్రవర్తించినా చూడటానికి ఎబ్బెట్టుగా, భరించడానికి దుస్సాహంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోక చాలామంది ఆడామగా తేడా లేదు అని వాదిస్తారు. మెంటల్గా, ఫిజికల్గా ఎన్నో తేడాలుండబట్టే ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. అదే లేనివాడు బలవంతుడైన పురుషుడు స్త్రీని చంపేసి ఆమె కిడ్నీలు, హార్ట్ కూడా దొంగిలిస్తాడు. ప్రదీప్ ఒక్కొక్క అడుగు వేసి నన్ను సమీపిస్తుంటే నా గుండె దడదడా కొట్టుకుంటోంది. అకస్మాత్తుగా అతను నన్ను భుజాలు పట్టి లేపి గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. ఒక్కసారిగా నాలో దాచుకున్న ఎమోషన్స్ అన్నీ వెల్లువై ప్రవహిస్తున్నట్లు అతని మెడ చుట్టూ నా చేతిని వేసి తనని నా మొహానికి దగ్గరగా హత్తుకున్నాను. చుట్టూ ఉన్న లోకమంతా ఆ నిమిషంలో మాయమైపోయింది. నేను, అతను అంతే. ఇద్దరం చాలాసేపు పెదవి కదపకుండా మనసులతో మాట్లాడుకున్నాం. ప్రదీప్ నన్ను నెమ్మదిగా వదులుతూ అన్నాడు. నువ్వే గెలిచావు సుమతి. నీ ఆత్మాభిమానం, నీ వ్యక్తిత్వం ముందు నేను నమ్మిన సిద్ధాంతాలు, నాకు వివాహ వ్యవస్థ మీదున్న అపనమ్మకం అన్నీ వీడిపోయాయి. నిన్ను నేను వివాహం చేసుకుంటాను. నా కళ్లల్లో విస్మయం. అహల్య, అనసూయ, వినోద్ ఆనందంతో పెద్దగా చప్పట్లు కొట్టేశారు. కానీ ఈ పెళ్లి మంత్రాలు, పురోహితులు, ఆర్పాటాలు అవన్నీ నేను నమ్మను. మనం నీకు విడాకులు రాగానే సివిల్ మ్యారేజ్ చేసుకుందాం. అది చట్టం కోసం. కానీ ఈ నిమిషంలోనే నేను మానసికంగా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఒకే ఒక్క అద్భుత మంత్రం వీళ్ళందరి ముందు చెప్తూ. అదేమిటో తెలుసా? నేను చెప్పమన్నట్లు ఆతృతగా చూశాను. ఆ పెళ్లిలో పురోహితులు చెప్పే మంత్రాలకి అర్థం నేను నిన్ను పోషిస్తాను, రక్షిస్తాను అనేమో నాకు తెలియదు. కానీ నేను మాత్రం వాటితో పాటు నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాను. ప్రాణం ఉన్నంత వరకు ఈ మాటకి కట్టుబడి ఉంటాను. అక్కడున్న అందరూ నిశ్శబ్దంగా మారి అతని వైపు విస్మయంగా చూస్తుండిపోయారు. నా చెవుల్లో కోటి సన్నాయి స్వరాలు మోగుతున్న భావన. నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతాను, నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతాను. పెళ్లిలో ప్రతి భార్య భర్తకి, భర్త భార్యకి చేయవలసిన వాగ్దానం. ఒకరి భావాలకి ఒకరు విలువనివ్వకుండా తమ సుఖాల కోసం మాత్రమే పోరాటం చేయటం వలన 140% కుటుంబాలు కూలిపోతున్నాయి. నా చెయ్యి అతని చేతిలో బిగుసుకుంది. ఈ నిమిషం నుండి నేను నా పాత జీవితంలోని కొన్ని పద్ధతుల్ని వదిలిపెడుతున్నాను. పరస్త్రీలు, తాగుడు, స్నేహితులు ఇవన్నీ ఇవ్వలేని ఆనందాన్ని మన దాంపత్య జీవితంలో అందుకునే ప్రయత్నం చేద్దాం. సమక్షంలో నాకు దొరికే ప్రశాంతత చాలు సుమతి. నేను ఎప్పట్లా మౌనంగా మాటరాని బొమ్మనే అయ్యాను. సుమతి, మాట్లాడవేం? నన్ను పెళ్లి చేసుకుంటావా? నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. నేను నచ్చలేదా? ఇప్పుడే చెప్పేయి, అల్లరిగా అన్నాడు. నా చేతిలో ఉన్న అతని చేతిని గుండెల దాకా తీసుకెళ్లి అక్కడుంచాను. నా మనసేం చెప్తోందో వినమని.
బహుశా పైనుండి అమ్మమ్మ మాధవి ఇదంతా చూస్తూనే ఉంటారు. వాళ్ళ దీవెనలు మా మీద పూల జల్లులై కురిపిస్తున్నట్లు అనిపించింది. అమ్మా, అబ్బా, నొప్పి, చచ్చిపోతానేమో, నేను భరించలేను, గిలగిలలాడుతూ అరుస్తున్నాను. ప్రదీప్ నవ్వుతూ చూస్తున్నాడు. సిగ్గులేదు, నేనింత బాధపడుతూ అరుస్తుంటే నవ్వుతూ చూస్తావా? అంత బాధలోనూ అరిచాను. నువ్వు కోరుకున్న బాధేగా, కష్టపడకుండా ఫలం చేతికొస్తుందా? నా నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు. ప్రదీప్ ఒక విషయంలో సందేహంగా ఉంది. కష్టంగా పలికాను. పుట్టేది ఆడపిల్ల మగపిల్లాడా అనా? మరి నువ్వు నన్ను వదులుకోలేక పెళ్లి చేసుకున్నావా, లేక వివాహ వ్యవస్థని నమ్మా? సిస్టర్ వచ్చి మీరెళ్ళండి సార్, లోపలికి తీసుకెళ్ళాలి అని స్ట్రెచ్చర్ మీదున్న నన్ను తీసుకెళ్లసాగింది. ఆగమ్మా, ఒక ఇంపార్టెంట్ ప్రశ్నకి మా వారు జవాబు చెప్పాలి అన్నాను. ప్రదీప్ నా తల మీద చెయ్యేసి నవ్వాడు, కానీ జవాబు ఇయ్యలేదు. తర్వాత అడుగుతూ గానిలేమ్మా, ఆపరేషన్ టైం అయింది, సిస్టర్ విసుగ్గా అంది. అబ్బా చెప్పు ప్రదీప్, అరిచాను. డాక్టర్ బయటకు వచ్చి, ఏమిటి మీ మిస్సెస్ లేబర్ పెయిన్ సగం మీరు అనుభవిస్తున్నారా? ప్రదీప్ను ఆట పట్టిస్తూ అంది. నేను డోర్ దాటి థియేటర్లోకి వెళ్తుండగా ప్రదీప్ గొంతు వినిపించింది. అటువంటి అవకాశమే ఉంటే సగం కాదు, మొత్తం పెయిన్ అంతా నేనే అనుభవించేవాడిని డాక్టర్. నా ప్రశ్నకి జవాబు దొరికింది. మరి మీకు నాకు తెలియచేస్తారు కదూ. ఇట్లు మీ సుమతి. కథ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.